హీరో అల్లు అర్జున్ ఇంటి దాడి చేసిన వారికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఓయూ పోలీస్ స్టేషన్ లో విద్యార్థి జేఏసీ ఫిర్యాదు చేసింది. అల్లు అర్జున్ కు వెంటనే క్షమాపణలు చెప్పాలని బెదిరించినట్లుగా విద్యార్థి జేఏసీ ఆరోపించింది. చంపేస్తామంటూ చాలా కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారని వారన్నారు. తమ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టి మరీ వైరల్ చేస్తున్నారని, బెదిరిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఓయూ జేఏసీ. ఇంటర్నేషనల్ కాల్స్ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరపున అల్లు అర్జున్ గారి ఇంటి కార్యక్రమాన్ని ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. డిసెంబర్ 4న సంఘటన జరిగితే దాదాపు 26-27 వరకు ఇట్లా స్పందన లేదు. మేము పోరాటం చేసిన ఫలితంగానే 2 కోట్లు వచ్చినాయని అక్కుసతోని. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇట్లా ప్రయోజనం లేదు. ఉస్మానియా విద్యార్థులు పోరాటం చేసిండ్రు, నా ఇజ్జత్ తీసిండ్రు. దేశంలో నేను పేద స్టార్ ని అని గొప్ప విర్రవీగలి ఏదైతే గొప్పగా చెప్పుకున్న అల్లు అర్జున్ కి మంట మండినట్లున్నది. ఉస్మానియా విద్యార్థులు నా తలను దించిండ్రు, నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీంగిట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే మా ఆ కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి. మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. ఆయన నువ్వు గిట్లా మధ్యంతర బెయిల్తోనే బయటకు వచ్చినావు. మేము చట్టపరంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే. మీరు వ్యతిరేకంగా చేయనప్పుడు, మీరు అన్యాయం చేయనప్పుడు మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ ఎట్లా చూడతావు మా యొక్క అల్లు అర్జున్ ని, నువ్వెక్కడున్నా నేను చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పరా అని మాట్లాడుతున్నాం. అరే మేము భయపడడానికి మేము అల్లాటప్పగలం, కానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతో మీరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది.